కృపాసింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము హిజ్కియా కన్నీటి ప్రార్థనకు జవాబు. Today's topic from the throne of grace. Blessings for Hezekiah's prayer. నేటి వాగ్దానము మూలవాక్యము సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 32 verses 7 and 8. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32వ అధ్యాయములోని 7-8 వచనాలను పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 32 verses 7 and 8. 32వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఆమేన్. ఈ వాగ్దానం, ఈ యొక్క మాటలు, యేసయ్య చెప్పిన మాటలను మన జీవితంలో పరిశుద్ధాత్మను నెరవేర్చును గాక. ఆమేన్. హిజ్కియా చెప్పినటువంటి మాటలు, ప్రవక్త పలికినటువంటి మాటలను హిజ్కియా చెప్పాడు. ఆఖరి 2 లైన్లు మనం కలిసి చెప్దాం. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఆమేన్. కలిసి నాతో చెప్పండి. ఈరోజు నేను యేసయ్య మాటనందు, వాగ్దానమునందు, ప్రవచనమునందు, పరిశుద్ధాత్మయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. యేసయ్య మాటలు మన జీవితాల్లో ఎప్పుడు ఎలా నెరవేరుతాయి అంటే, మనం వాటిని అంగీకరించాలి, విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. నేను నమ్ముచున్నాను, నేను అంగీకరిస్తున్నాను అని మన హృదయములో విశ్వసించింది మన నోటితో ఒప్పుకొని చెప్పాలి. వాగ్దానాలు కూడా అదే, మన హృదయములో విశ్వసించి మన నోటితో చెప్పాలి. అప్పుడే వాగ్దానములో ఉన్న శక్తి, వాక్యములో ఉన్నటువంటి శక్తి మన జీవితాల్లో ఫలించటం ప్రారంభిస్తుంది. వాక్యం అనేటువంటి విత్తనం, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీడ్ టు మల్టిప్లై ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. ఆత్మీయ జీవితంలో వాక్యం అనేటువంటి బీజము మన జీవితాలను ఫలింపచేస్తుంది. అందుకు మనం ఏం చేయాలి? మొదటిగా విశ్వసించాలి, రెండవదిగా ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, పలకాలి. ప్రియమైనటువంటి సంఘము, అప్పుడే యేసయ్య మాట, తండ్రి చిత్తము మన జీవితాల్లో నెరవేరుతాయి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, విశ్వసిస్తామో, ఒప్పుకుంటామో, ఫలింప చేస్తుంది తండ్రి మాట. His word will come to pass in our lives when you accept, when you agree with His word, when you agree His will, and when you confess through your mouth, it will come to pass in our lives. We shall receive the fruit. We shall have greater fruit in our lives. అందుకే దేవుని యొక్క మాటలో రాయబడినటువంటి మరొక సత్యం ఏమిటి అంటే, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే ఆ సత్యము,
జాన్ ది గాస్పల్ చాప్టర్ 15 verse 8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది అని రాయబడి ఉంది. జాన్ ది గాస్పల్ చాప్టర్ 15 verse 8, అక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, కలిసి నాతో చెప్పండి. యోహాను 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు వారి భూలోకంలో నివసించినప్పుడు తన శిష్యులను పిలిచి చెప్తున్నటువంటి మాట. ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులతోటి యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు, యు నీడ్ టు హ్యావ్ ఎ మచ్ ఫ్రూట్. అధికంగా ఫలించటం వల్ల, సాధారణంగా ఫలించడం కాదు, అధికంగా ఫలించాలి. అధికంగా యేసయ్యలో ఫలించాలి, తండ్రి యొక్క ప్రేమలో ఫలించాలి. అప్పుడే తండ్రికి మహిమ కలుగుతుంది. దీన్ని బట్టి మీరు నా శిష్యులు అనబడుదురు అని యేసయ్య శిష్యులను బలపరిచారు. అదే రీతిగా ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు నాకు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మీరు దిగులు పడకూడదు, మీరు భయపడకూడదు, మీరు ఆందోళన చెందకూడదు. మీలో ఉన్న పరిస్థితులను బట్టి, మీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న కష్టాలను బట్టి అధైర్యపడకూడదు, భయపడకూడదు, దిగులు పడకూడదు. కారణం ఏమిటి అంటే, అందుగల కారణాన్ని ప్రవక్త చెప్పాడు. ఎవరికి? హిజ్కియాకి చెప్పాడు. ఈరోజు అదే మాట మనతో చెప్తున్నాడు. దినవృత్తాంతము 2వ గ్రంథం 32వ అధ్యాయంలో 8వ వచనంలో ఆఖరి లైన్, మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. 7వ వచనంలో ఆఖరి లైన్లో మరొక సత్యం ఉంది, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. కలిసి నాతో చెప్పండి, నాకు కలిగి ఉన్న సహాయము ఈ లోకములో ఉన్న సహాయము కన్నా శ్రేష్టమైనది. ఎక్కువ సహాయము నా యేసయ్య దగ్గర నుండి నేను పొందుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముని ద్వారా నేను నిత్యము సహాయము పొందుకుంటాను. ఆమేన్. ఇది మనలో ఉండవలసినటువంటి ఆలోచన, ప్రతిస్పందన. యు నీడ్ టు రెస్పాండ్ టు హిస్ వర్డ్. ప్రియమైనటువంటి సంఘమా, ఇది సరే. హిజ్కియా కన్నీటి ప్రార్థనకు జవాబు ఏమిటి? ఆయన చేసిన ప్రార్థన ఏమిటి? ఆయన జీవితంలో కలిగిన కష్టం ఏమిటి? అసలు ఈ హిజ్కియా అనేటువంటి వ్యక్తి ఎవరు? ఈయన ఒక రాజు. యూదా దేశాన్ని పరిపాలన చేసినటువంటి అనేక మంది రాజులలో ఒక రాజు. యూదా దేశముగా, ఇజ్రాయిలు దేశముగా అవి 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఎప్పుడు అంటే, సొలొమోను మహారాజు చనిపోయిన తరువాత దావీదు మహారాజు ఉమ్మడి సామ్రాజ్యాన్ని, మొదటిగా సౌలు రాజు ఉమ్మడి రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన పూర్తయిపోయిన తర్వాత, ఆయన గతించిన తర్వాత దావీదు రాజుగా ఈ యూదాకి, ఇజ్రాయెల్కి, ఉమ్మడి సామ్రాజ్యానికి, యునైటెడ్ కింగ్డమ్ కి రాజుగా 40 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత 3వ రాజుగా సొలొమోను రాజు ఈ ఉమ్మడి రాజ్యాన్ని, యునైటెడ్ కింగ్డమ్ అంటాం, దానికి 40 సంవత్సరాలు పనిచేశాడు. యెరూషలేములో మందిరాన్ని కట్టాడు సొలొమోను మహారాజు దైవ జ్ఞానముతో. ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క ఉమ్మడి రాజ్యము 2 భాగాలుగా, 2 రాజ్యాలుగా విడిపోయాయి. అంతకుముందు 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. సొలొమోను రాజు చనిపోయిన తర్వాత గొడవలు వచ్చాయి. ఆ 12 గోత్రాల్లో గొడవలు వచ్చాయి. గొడవలు రావటం వల్ల 10 గోత్రాలు ఒక ప్రక్కన వెళ్ళాయి,
3 గోత్రాలు ఒక ప్రక్కకు వెళ్ళాయి. ఈ యూదా గోత్రములో లేవి గోత్రం ఉన్నది, ఇంకా మిగతా గోత్రం యూదా గోత్రం ఉన్నది, మరొక గోత్రం ఉన్నది. ఈ విధంగా 3 గోత్రాలు యూదా దేశములో ఉన్నాయి. ఈ విధంగా ఉంది పరిస్థితి. యూదా దేశానికి అనేక రాజులు పరిపాలన చేశారు. తర్వాత ఇజ్రాయెల్ దేశానికి అనేక రాజులు పరిపాలన చేశారు. అయితే హిజ్కియా యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో, హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్న సమయంలో కలిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 32వ అధ్యాయంలో మొదటి నుంచి మనం ధ్యానం చేసినప్పుడు 32వ అధ్యాయంలో అనేక సత్యాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, దినవృత్తాంతములు 32వ అధ్యాయం మొదటి 33 వచనాల్లో అనేక సత్యాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ రాయబడినటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హిజ్కియా అంటే యెహోవా బలము గలవాడు. ది మీనింగ్ ఆఫ్ హెజ్కియా, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా బలము గలవాడు అని అర్థం. హిజ్కియా తల్లి అబియా మంచి విశ్వాసి. హిజ్కియా తండ్రి ఆహాజు దేవునిని మరచి దేవుని ఆలయమును పాడు చేసి దేశమునకు తీరని నష్టము కలిగించెను. తల్లి యొక్క ప్రవర్తన, తల్లి యొక్క పెంపుదల హిజ్కియా జీవితం మీద ప్రభావితం చేసింది. మదర్స్ లైఫ్ ఇన్స్పైర్డ్ హెజ్కియా. తండ్రి యొక్క ప్రవర్తన తనని ప్రేరేపించలేదు, ప్రభావితం చేయలేదు. తల్లి యొక్క ప్రవర్తన, తల్లి యొక్క పెంపుదల, తల్లి యొక్క మంచి విశ్వాసి. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఈ హిజ్కియా 25వ సంవత్సరమున రాజుగా నియమింపబడ్డాడు. హిజ్కియా యూదా దేశానికి రాజుగా 25వ ఏట నియమింపబడ్డాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు యూదా దేశాన్ని. హీ రూల్డ్ కింగ్డమ్ ఆఫ్ జూడా ఫర్ 29 years. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ సత్యాన్ని రాజుల 2వ గ్రంథములో 18వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. ఇది ఆయన యొక్క పరిస్థితి. అయితే దేవుడు ఏ విధంగా తనని ఆశీర్వదించాడు అంటే ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు. ఎవరిని? హిజ్కియాని. ఉన్నతమైన స్థితి అంటే ఎలాంటి ఆ స్థితి అంటే ఆయన కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి హిజ్కియా చేసినటువంటి కార్యాలను మనం చూస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి 23వ వచనంలో మనం చూస్తాం. వర్స్ 23, చాప్టర్ 32 వర్స్ 23. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. సంపద సమృద్ధిగా కలిగింది ఆయనకి, మామూలుగా లేదు. సమృద్ధి, దేశములో సమృద్ధి కలిగింది. ఇంకా మనం చూసినప్పుడు ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని మనం చూసినప్పుడు ఎంత కలిగి ఉన్నాడు ఇతను ఐశ్వర్యము అంటే 32వ అధ్యాయంలో 27, 28, 29 వచనాల్లో రాయబడి ఉన్నది. వర్సెస్ 27 to 29. హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించాను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను
పశువుల మందలను అతడు సంపాదించెను. ఇంకా ఏమిటి అంటే ఆయన సంపాదించింది అంతా కూడా 30వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టివేయించి దావీదు పట్టణ పడమటి వైపునకు దాన్ని తెప్పించాను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. తాను తలపెట్టినటువంటి ప్రతి ప్రయత్నం, తన ఆలోచనతో తను చేసిన ప్రతి ప్రయత్నములో కూడా వృద్ధి పొందాడు. హి వాజ్ ప్రాస్పరస్ ఇన్ ఆల్ ద థింగ్స్. అన్ని విషయాల్లో భౌతికంగా అభివృద్ధి చెందాడు. ధనం సమృద్ధి కలిగి ఉన్నది. అన్ని విషయాల్లో అభివృద్ధి కలిగి ఉన్నది. ఇంత విస్తారమైనటువంటి అభివృద్ధి కలిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎంతో మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇది ఆయన యొక్క పరిస్థితి. సమృద్ధి కలిగింది, ధనం సమృద్ధి కలిగింది, దేశము క్షేమంగా ఉన్నది. ఘనత, ఆయన పేరు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. మనుషుల దృష్టిలో ఘనుడుగా, గొప్పవాడుగా, ఐశ్వర్యవంతుడిగా, మంచి రాజుగా మంచి పేరు పొందుకున్నాడు. ఆలోచన చేయండి, దేవుడు ఎన్ని ఇచ్చాడో అన్ని దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రణాళికలు అన్నీ ఆయన జీవితంలో నెరవేరాయి. సమృద్ధి దేవుడు అనుగ్రహించాడు, పేరు ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దేశంలో ప్రజలు ఎంతో సంతోషంగా అందరూ జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ హిజ్కియా జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే రోగము. ఏమిటి ఆ రోగము అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 38వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథములో 38వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38. ఇక్కడ మొదటి 6 వచనాల్లో రాయబడినటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఈయన కలిగినటువంటి సర్వ సంపదలను బట్టి ఈయనకు ఏం కలిగింది అంటే గర్వము వచ్చింది, గర్వము కలిగింది. ప్రియమైనటువంటి సంఘమ, ఈయనకు కలిగినటువంటి పరిస్థితి ఏమిటి అంటే గర్వం. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 23-24 వచనాల్లో మనం చూస్తాం. ఏమిటి అంటే 24వ వచనం, 25వ వచనంలో అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా. ఏం కలిగింది? దేవుని యొక్క కోపాన్ని రుచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. బికాస్ ఆఫ్ ద ప్రైడ్ ఇన్ హిజ్ హార్ట్. ఆయన హృదయములో ఉన్నటువంటి గర్వం, అది మనుషులకు కనిపించదు, కానీ దేవుడు చూస్తాడు. దేవునికి సమస్తము తెలుసు. సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడైన యేసు ప్రభు వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, అనువాడునైన దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు, శరీరధారిగా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన సర్వశక్తిమంతుడు ప్రభు యేసు క్రీస్తు వారికి సమస్తము తెలుసు. మనుషులు చూసేది ఏమిటి? మనం చేసే పనులు చూస్తారు, మీరు చేసిన పనులు చూస్తారు. మీ యొక్క పిల్లలు, మీ యొక్క తల్లిదండ్రులు, మీ బంధువులు, మీ తోబుట్టులు, మీ ఊరు వాళ్ళు, మీ గ్రామం, మీ ఉంటున్న ప్రాంతం, మీ ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో భౌతికంగా మనుషులు చూస్తారు. మీరు చేసిన పనులను కళ్ళకు కనిపించేవి వాళ్ళు చూస్తారు. మనుషులు చూసేది, man looks at your outside appearance, but our God of Abraham, Isaac and Jacob, who sees our heart, మన హృదయాన్ని ఆయన చూస్తున్నటువంటి దేవుడు. ఆయన నిరంతరము చూసేటువంటి దేవుడు, నిరంతరము
మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన నడవడికను, మన అడుగులను, మన ఆలోచనలను, మన తలంపులను గమనిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది లేదు. హి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ. ఆయనకి ఎప్పుడు గురించి తెలుసు? నీవు నేను ఈ లోకములో పుట్టక మునుపే, తల్లి గర్భములో నీవు రూపము ఏర్పడక మునుపే, తల్లి గర్భములో నీవు బిడ్డగా ఉన్నప్పుడే, ఒక విత్తనము వేయబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గాడ్ నోస్ యూ బై నేమ్. నీ యొక్క పేరు దేవునికి తెలుసు. కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇంతమంది ప్రజల యొక్క ప్రతి ఒక్కరి యొక్క పేరు సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ప్రతి ఒక్కరూ ఏమి చేశారు, ఏమి చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారు, ఆ సత్యాలు సర్వము తెలిసిన సర్వజ్ఞాని సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువు వారు. అందుకే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, చెడ్డవారిని మంచి వారిని ఆయన నేత్రములు చూచుచున్నవి. గాడ్ వాచెస్ ద గుడ్ అండ్ ద ఈవిల్ అపాన్ దిస్ ఎర్త్. ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నారు. అన్యులను, పాపులను, విశ్వాసులను, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి యొక్క నడవడికను, ప్రవర్తనను, ఆలోచనను, జీవితాలను, వారి వ్యక్తిత్వాన్ని, వారి సమస్తాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనలను ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ ఏం జరిగింది? హిజ్కియా జీవితంలో ఇన్ని పొందుకున్నాక గర్వం వచ్చింది. దేవునికి ఇష్టము లేనిది ఏమిటి అంటే గర్వము. సామెతల గ్రంథంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, ప్రియమైనటువంటి సంఘమా, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ది బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 5. సామెతల గ్రంథం 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. దేవునికి ఇష్టం లేనిది ఏమిటి? గర్వము. మనుషులకి తెలియదు. ఒక మనిషిలో ఉన్నటువంటి అతిశయము, జీవపు డంభము, గర్వము, ఎక్కడ వేటి యందు మనుష్యుడు గర్వపడుతున్నాడో, అతిశయపడుతున్నాడో మనుషుడికి తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఆయనకు ఇష్టము లేనిది గర్వము. గర్వము ఒక పాపము. ప్రియమైనటువంటి సంగమా, యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 10, బి హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ డ్యూ టైమ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుని సన్నిధికి మిమ్మలను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన తగిన కాలం మందు మిమ్మలను హెచ్చించును అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. సరే, హిజ్కియా జీవితాన్ని దగ్గరకు వద్దాం. ఏమిటి జరిగింది? సమస్తాన్ని పొందుకున్నాడు, ఐశ్వర్యము కలిగి ఉన్నది, మంచి పేరు ఉన్నది, అందరూ మెచ్చుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. హృదయములో గర్వము కూడా ఉన్నది. ఈ యొక్క గర్వం కారణాన ఏమైపోయాడు? ఆయన దగ్గరకు ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త పేరు హిజ్కియా దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్త పేరు యెషయా. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38 వర్సెస్ 1 onwards, మొదటి వచనం నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ ఇల్లును చక్కబెట్టుకో, నీవు మరణం కాబోతున్నావు, మరణకరమైన రోగము నీకు వచ్చి ఉన్నది, నువ్వు బ్రతకవేక. హెచ్చరించాడు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకు హెచ్చరిస్తూ ఉంటాడు అంటే సరిదిద్దటానికి. దేవుడు రోగాలు ఇవ్వడు, కష్టాలు ఇవ్వడు. ప్రియమైనటువంటి సంఘమా, కష్టాలు, రోగాలు, సమస్యలు ఇవన్నీ కూడా
పాపానికి వచ్చినటువంటి ప్రతిఫలము. ఏ రోగమైనా సరే, ప్రతి రోగము వెనుక పాపము ఉన్నది. పాపము ద్వారా శాపము, పాపము ద్వారా నరకము, పాపము ద్వారా మానవుడు కృంగిపోతూ ఉంటాడు, కృషించిపోతూ ఉంటాడు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఆందోళన ఉంటుంది, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కంగారు ఉంటుంది. హిజ్కియాలో ఉన్న పాపము, గర్వము. ఇప్పుడు భయం. భయం ఎప్పుడు వస్తుంది? పాపం ఉన్నప్పుడు. అన్నిటికన్నా భయంకరమైనటువంటిది ఏమిటి అంటే భౌతిక పరమైనటువంటి మరణం. ఇప్పుడు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు హిజ్కియా? మరణానికి భయపడుతున్నాడు. హిజ్కియా మరణానికి భయపడుతున్నాడు. ఒకప్పుడు దేవునికి భయపడేవాడు, దైవ భయము ఉన్నది, చక్కగా ప్రవర్తించాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రవర్తించాడు, యథార్థముగా ప్రవర్తించాడు. ఆ తర్వాత పాపం ప్రవేశించింది. పాపానికి తల్లి అపవాది, శోధకుడు. అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఆలోచనల్లో అతిశయము, హృదయములో అతిశయము, ఉన్న వాటిని బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించటమే దేవునికి ఇష్టం లేదు. ఆ అతిశయాన్ని, ఆ గర్వాన్ని, ఆ ఆలోచనను పుట్టించేది అపవాది, శోధకుడు, మోసగాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ హిజ్కియాకి ఎప్పుడైతే భయం కలిగింది, నీవు బ్రతకువు, నీవు మరణించబోతున్నావు, బ్రతుకవు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీళ్ళు చక్క పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా భయం కలిగింది. వెంటనే ఏం చేశాడు? ఆయన చేసినటువంటి ఒక మంచి పనిని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వెంటనే ఏం చేశాడంటే పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, కనువిప్పు కలిగింది. ఆయనకు పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలగటమే కాకుండా ఆయన ఏం చేశాడు అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మామూలు ప్రార్థన కాదు, కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 3వ వచనంలో మనం చూసినప్పుడు యెషయా 38 3వ వచనంలో వ్రాయబడిన సత్యం. ఆయన 2వ వచనం నుండి చదువుతున్నాను. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీటి ప్రార్థన వచ్చింది. ఎప్పుడు వచ్చింది? రోగం వచ్చిన తర్వాత వచ్చింది. నువ్వు బతకు అన్న మాట ప్రవక్త చెప్పిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. ఇప్పుడు కన్నీటి ప్రార్థన వచ్చింది. దేవుని వైపు తిరుగుతున్నాడు. ఇప్పుడు కన్నీటి ప్రార్థన వచ్చింది. కన్నీటి ప్రార్థన అయిపోయింది, ఇంకా చేస్తూనే ఉన్నాడు బహుశా. అప్పుడు మరలా దేవుని యొక్క సమాచారము ప్రవక్త దగ్గరకు వచ్చింది. దేవుడు ఏం చేస్తారు? హెచ్చరించటానికి, బలపరచటానికి, బలమైన సాధనాలుగా నిలబెట్టడానికి ప్రవక్తలను పంపిస్తాడు. ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు ప్రవక్త. Prophet releases God's will, God's plan and God's miracles and God's guidance. ప్రవక్త వచ్చాడు మరలా వచ్చి హిజ్కియాతో ఏమంటున్నాడు అంటే 4వ వచనం, యెషయా గ్రంథం 38 4వ వచనం, verse 4. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యు నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. దేవుని యొక్క హృదయములో ఏమున్నది? ప్రేమ ఉన్నది.
కనికరము ఉన్నది, దయ ఉన్నది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ఏ కష్టములో ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, వచ్చి నీవు తిరిగి సమర్పించుకుంటావో, వెన్ యు రీడెడికేట్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ షో హిస్ లవ్, హిస్ మర్సీ, హిస్ కంపాషన్, హిస్ గైడెన్స్ టు ఎస్టాబ్లిష్ యూ, టు రీఎస్టాబ్లిష్ యూ, టు రీస్టోర్ హిస్ విల్, హిస్ ప్లాన్, హిస్ గైడెన్స్. ఆయన తన చిత్తాన్ని, తన ప్రణాళికను, తన యొక్క అనుగ్రహాన్ని, తన ఆశీర్వాదాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. హిజ్కియా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మాట. యెషయా చెప్తున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడని చెప్పాడు. ఆలోచన చేయండి. అంతేకాదు, శత్రువు నుండి నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ పట్టణాన్ని కాపాడుతాను, శత్రువు చేతిలో పడకుండా విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆలోచన చేయండి. ఒకటి కాపుదల, రెండోది విడుదల. రెండు కలుగుతాయి. ఎక్కడి నుంచి కలుగుతాయి? డెలివరెన్స్ అండ్ డివైన్ ప్రొటెక్షన్ బోత్ విల్ కమ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపా సింహాసనం నుండి ఇవి రెండు వస్తాయి. విడుదల కలుగుతుంది, భద్రత కలుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి తిరిగి రావాలి. తిరిగి వచ్చాడు హిజ్కియా, తిరిగి వచ్చాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. అద్భుతం జరిగింది. ప్రియమైనటువంటి సంఘం, మన జీవితాల్లో చేయవలసినవి చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఏం గుర్తు చేస్తున్నాడు అంటే, హిజ్కియా కోరిక ఏమిటి? ఆలోచన చేయండి. మన విన్నటువంటి సత్యాలు దినవృత్తాంతం 2వ గ్రంథములో 32వ అధ్యాయంలో మొదటి 33 వచనాల్లో, యెషయా గ్రంథము 38 మొదటి 7 వచనాల్లో మనం విన్న సత్యం ఏమిటి అంటే, హిజ్కియా కన్నీటి ప్రార్థనకు జవాబును మనం విన్నాం. దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇంకా తిరిగి దేవునికి సన్నిధిలో గతంలో కన్నా అభివృద్ధి చెందాడు. గతంలో కన్నా అత్యధికమైన అభివృద్ధిని పొందుకున్నాడు, విస్తారముగా అభివృద్ధి చెందాడు. ఆ విధంగా తాను స్థిరపరచబడ్డాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియచేసినటువంటి ఒక సత్యం ఏమిటి అంటే, సంఘానికి నీవు కూడా ఒక కోరిక కోరుకోవాలి. ఏమిటి నీ కోరిక? ఆలోచన చేయండి. హిజ్కియా కోరిక ఏమిటి? మరణించకూడదు, బతకాలి. అది ఆయన కోరిక. నేను చావకూడదు అన్నది ఆయన కోరిక. ఆలోచన చేయండి. నీ కోరిక ఏమిటి? ఈరోజు పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, నీ కోరిక ఏమిటి? ఆలోచన చేయండి. 24 సంవత్సరాల క్రిందట అబుదాబిలో ఒక వ్యక్తి ముసాఫా ప్రాంతంలో కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించాను, విశ్వసించాడు, నాకు బాప్తిజం అన్నాడు. సముద్రం తీసుకెళ్ళి బాప్తిజం ఇచ్చాను. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు తనతో ఉన్న వాళ్ళు, ఆ పని చేసేవాళ్ళు అందరూ, ఇంటికి వెళ్తే మరి కుటుంబాన్ని ఎలా పోషిస్తావు అని అడిగారు. ఉమ్మడి కుటుంబం, అమ్మ, నాన్న, అన్నయ్య, వారి కుటుంబం, తన కుటుంబం, తను అంతా ఉన్నారు. కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. 2-3 గదులు ఉన్నాయి, ఒకే ఇంట్లో ఉంటారు. నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు. రక్షణ పొందుకున్నావు, ఆనందాన్ని పొందుకున్నావు, ఇండియా వెళ్ళిపోయి నువ్వు పొందుకున్న రక్షణను ప్రకటించు అని చెప్పేశారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే ప్రతి నెలకి 500 దిర్హమ్స్ వచ్చే జీతం మొత్తం వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. యజమానులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, రూమ్ వాళ్ళు చెప్పినా, ఎవ్వరు చెప్పినా అనలేదు. నా దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారు ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా? రక్షణ పొందుకున్నావుగా, ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించాను. పంజాబ్ అబ్బాయి అమ్మ నాన్నకి సువార్తను ప్రకటించాడు, అన్నయ్యకి రక్షణ సువార్త ప్రకటించాడు, వదినికి రక్షణ సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ రక్షణలోకి వచ్చారు. ఇప్పుడేం చేయాలి అన్నాడు. నేను వస్తున్నాను అన్నాను. వెళ్ళాను. ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కొక్క రూమ్లో తన భార్య ఉంటారు, ఇంకొక రూమ్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, ఇంకొక రూమ్లో అన్నయ్య, వదిన వాళ్ళంతా ఉన్నారు.
ఇంటిలోనే సంఘం ప్రారంభించు అన్నాడు. ప్రార్థన చేశాను, అభిషేకించాను, ఇంటిలో ప్రారంభించాడు సంఘాన్ని. ఆ విధంగా ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పంజాబ్ వెళ్ళాను. ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్ళాను. అప్పుడు తను చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, తనకు తెలియనటువంటి వ్యక్తి పంజాబ్లో 6 ఎకరం పొలం కొన్నాడు, స్థలం కొన్నాడు, ఇళ్ల స్థలం కొన్నాడు, పెద్ద బిల్డింగ్ కట్టించాడు. అదే చర్చ్ బిల్డింగ్ కట్టించాడు. దాని ప్రక్కనే ఒక ఇల్లు కట్టించాడు. దాంతోనే చర్చితోనే ఇల్లు కట్టించాడు. ఆ చర్చి ప్రక్కనే బాప్టిజమల్ ట్యాంక్ కట్టించాడు. కట్టించి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత చూడటానికి వచ్చాడు. నాకు ఏం లెక్కలు చెప్పనవసరం లేదు. 1,30,00,000 రూపాయల చొప్పున చర్చ్ బిల్డింగ్ కట్టాడు, ఇల్లు కట్టించాడు, బాప్టిజమల్ ట్యాంక్ కట్టించాడు. అక్కడికి వెళ్ళాను, చూశాను, అక్కడ బాప్టిజం కూడా ఇచ్చాను. అద్భుతాలు చేసే దేవుడు యేసయ్య. నీవు ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా అత్యధికంగా ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఇంట్లో ప్రారంభించమని చెప్పాను, చేశాడు. నేను వెళ్ళాను, ఇది కాదు, నీకు మంచి స్థలం యేసయ్య ఇస్తాడు, బిల్డింగ్ ఇస్తాడు అని చెప్పాను 20 సంవత్సరాల కిందట. ఇప్పుడు వెళ్ళి చూస్తే అద్భుతమైన ఇల్లు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి నీలో ఒక కోరిక ఉండాలి. నీలో ఒక కోరిక. ఏంటి ఆ కోరిక అంటే, ప్రపంచంలో 220 దేశాలకు పైగా ఉన్నాయి. ఆలోచన చేయండి. ఏంటి ఆ కోరిక? నీవు కోరుకోవాల్సినటువంటి కోరిక అంటే, నీ ఆలోచనకు మించి నువ్వు కోరుకోవాలి, నీ జ్ఞానానికి మించి నువ్వు కోరుకోవాలి. కోరికలు అంటే యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్, బిగ్ విజన్, బిగ్ డిజైర్. నీ కోరిక ఎలా ఉండాలి అంటే, నీ ఆలోచనకి అసాధ్యం, నీ వల్ల కాదు, అలాంటి కోరికలు నువ్వు కోరుకోవాలి. పిల్లల కొరకు నువ్వు కోరుకుంటున్నావు, నీ కుటుంబం కొరకు అనేక కోరికలు కోరుకుంటున్నావు. ఇది కావాలి, ఇది జరగాలి, మంచిదే. సంఘానికి వస్తున్నావు, చాలా సంతోషం. కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, చాలా సంతోషం. నీ కోరిక దాటిపోవాలి, నీ ఆలోచనలు దాటిపోవాలి, నీ సరిహద్దులను దాటిపోవాలి. యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్, బిగ్ విజన్. అంతగా నువ్వు కోరుకోవాలి. అప్పుడే హెచ్చించబడతావు. అంచెలంచెలుగా కాదు, నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగా హెచ్చించబడతావు. బియాండ్ యువర్ లిమిట్ యూ విల్ బి ఎగ్జాల్టెడ్. నీ ఊహలకు అందని రీతిగా నీవు హెచ్చించబడతావు. ఆత్మీయ జీవితంలో హెచ్చించబడతావు, భౌతికంగా హెచ్చించబడతావు, అన్ని విషయాల్లో నీవు హెచ్చించబడతావు. God's will for you to be prosperous in all things. అన్యులు భౌతికంగా అన్ని కలిగి ఉన్నారు. ఇళ్ళు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డాక్టర్లు, ఇంజనీర్లు అన్నీ ఉన్నాయి. లేదండి రక్షణ. రక్షణ కలిగి ఉన్నటువంటి విశ్వాసుల కోరిక ఉన్నతమైనదిగా ఉండాలి. అందుకే కీర్తనలో 145వ కీర్తనలో 19లో ఒక వచనం రాయబడి ఉంది. Psalms 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. He will fulfill the desire of those who have the fear of God. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన నెరవేర్చే దేవుడు. కోరిక నీవు ఫలించాలి, బహుగా ఫలించాలి, బహుగా విస్తరించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. 2023వ సంవత్సరం మొదటిసారిగా ఆఫ్రికా వెళ్ళాను. బైబిల్ పాఠశాల 2 నెలలు పూర్తి అయిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి కెన్యా వెళ్ళాను. విమానం టికెట్ కొనుక్కున్నాను, కెన్యా వెళ్ళాను. కెన్యా వెళ్ళిన తర్వాత అక్కడ స్థానిక పాస్టర్ గారు ఎయిర్పోర్ట్ వచ్చాడు, తీసుకున్నాడు. నన్ను సిటీ బస్సులో ఎక్కాం. అక్కడ నుంచి నైరోబీ నుంచి సిటీ వెళ్ళాం. నైరోబీ సిటీ వెళ్ళాం. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ నుంచి ఇంకొక మెటాడోర్ అంటే 14 మంది పట్టే ఇంకో చిన్న బస్, సిటీ బస్ ఎక్కాం. అక్కడికి వెళ్ళాం. తిక్కా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం. తిక్కా నుంచి మళ్ళా సిటీ బస్ ఎక్కాం. ఇతాంగ్ అనే ఒక చిన్న గ్రామానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది, 10 తాకింది. అంతా చీకటి, వీధుల్లో కరెంట్ లేదు. ఒక లోయల్లోకి తీసుకెళ్ళాడు. తన బ్యాగ్ తను మోసుకుంటాడు, నా బ్యాగ్ నేను మోసుకుంటున్నాను.
ఇంత చీకటి లోయలు, తను నడుస్తూ ఉన్నాడు, తనతో పాటు నడుస్తాను పాటలు పాడుతూ ఉన్నాడు. వీధుల్లో లైట్లు లేవు. వెళ్ళాం. ఆయన ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు. పక్కన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో నన్ను ఉండమన్నాడు. ఉన్నాను. ఏం చేస్తున్నావు అన్నాను. ఖాళీగా ఉన్నాను. రోమన్ క్యాథలిక్. ఆ చర్చ్ నుండి ఆయన వెలివేశారు. హీ వాజ్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఆ రోమన్ క్యాథలిక్ సంఘాలకు కెన్యా దేశంలో అతను ఈస్ట్ ఆఫ్రికాకి కరిష్మాటిక్ మూవ్మెంట్ లీడర్ అన్నమాట. ఒక ప్రెసిడెంట్ లాంటి వాడు. వెలివేశారు. సంఘము నుండి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆయన వెలివేసింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను వెళ్ళాను, అక్కడున్నాను. ఆయన భార్య కూడా రోమన్ క్యాథలిక్. ఆవిడ ఇటలీలో చదువుకుంది, రోమ్లో చదువుకుంది. ఆవిడ చాలా దేశాలు వెళ్ళింది. ఆవిడ నన్హుడ్ వదిలిపెట్టేసింది, ఆయన ఇప్పుడు చేసుకుంది. ఇద్దరు కలిసి అక్కడ ఉంటున్నారు. ఒక చిన్న స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఉన్నారు. ఇక్కడ నువ్వు చర్చి ప్రారంభించాలి అని చెప్పాను. ప్రార్థన చేశాను. ఆ తర్వాత వాళ్ళు చర్చి ప్రారంభించారు. 2024లో బైబిల్ పాఠశాల కెన్యాలో ప్రారంభించడం జరిగింది. 60 రోజులు భోజనం పెట్టి, టిఫిన్, లంచ్, డిన్నర్ ఇచ్చి భోజనం పెట్టి అన్ని జిల్లాల్లో ఉన్న క్యాథలిక్స్కి సమాచారాన్ని పంపాడు. క్యాథలిక్ లీడర్స్ అందరూ వచ్చారు. 150 మందికి పైగా వచ్చారు. వచ్చి వాక్యాన్ని విన్నారు, నేర్చుకున్నారు. ఆ తర్వాత 23 మందికి బాప్తిజం ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కెన్యాలో 20 సంఘాలు ఉన్నాయి. ఆ 20 సంఘాలకు బిషప్ జాన్ బవేరో. ఒకళ్ళు విత్తనాలు నాటుతారు, మరొకళ్ళు నీరు పోస్తారు. విత్తనం ఆయనది, నేల ఆయనది, జీవము ఆయనది. ఆయన కట్టే దేవుడు. నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పుడు నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. శేఖర్ బ్రదర్ వెళ్ళారు, చూశారు ఆ ప్రాంతం అంతా. కెన్యా ఇతాంగా వెళ్ళారు. ఇప్పుడు చక్కగా మంచి బిల్డింగ్ కట్టించబడి ఉంది, గెస్ట్ హౌస్ కట్టించబడి ఉంది. ఆ యొక్క 20 సంఘాల్లో వాళ్ళ గ్రామాలు, ఈ క్యాథలిక్స్ రక్షణ పొందుకున్న వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు సొంత డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టేశారు. 20 సంఘాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి బురుండి వెళ్ళాను. బురుండిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక చిన్న కెన్యా వచ్చాడు 2004 సంవత్సరంలో. ట్రైనింగ్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు, బురుండి దేశం వెళ్ళిపోయాడు. నేను వస్తున్నాను చెప్పాను, టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్ వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు. ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్నాడు, చిన్న రూమ్లో ఉన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. ఏం చేయాలో తెలియకపోవడం ఏంటని నేను ఏం చేశానంటే, ఒక కారు తీసుకున్నాం, అద్దె కారు తీసుకున్నాం. సరే పద వెళ్దాం అన్నాను. వెళ్తున్నప్పుడు ఇక్కడ మంచి బేకరీ దగ్గర ఆపు అన్నాను. ఆపాడు బేకరీ దగ్గర. కొన్ని డాలర్లు ఇచ్చాను తనకి, బురుండి డబ్బులు ఇచ్చాను. బేకరీ లోపలికి వెళ్ళిపోయి, ఇన్ని డబ్బులకి ఎంత వస్తాయి అని పట్టురా అన్నాను. బ్రెడ్లు 2 చిన్న బస్తాలు పట్టేంత బ్రెడ్లు కొన్నాడు. కొనుక్కొని వచ్చి తీసుకొచ్చాడు. కారులో ఎక్కాడు, కూర్చున్నాం. అప్పుడు ఏం చేశానంటే, నువ్వు వెళ్ళి ఈ బ్రెడ్ అంతా కూడా వీధుల్లో అడుక్కునే వాళ్ళందరికీ పంచిపెట్టే అన్నాను. అందరికి పంచిపెట్టేశాడు. అయిపోయింది. వచ్చాడు, వచ్చి ఏడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. ఒకప్పుడు నా పరిస్థితి ఇది, వీధుల్లో పండుకునేవాడిని, తినటానికి తిండి లేదు, రక్షణ పొందుకున్నాను, ఇది నా పరిస్థితి అన్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేశాను. నువ్వు అనేక వందల మంది అనాథలను పోషించే ధన్యత వేసే నీకు ఇస్తాడు అని చెప్పాను. ప్రార్థన చేశాను, ప్రవచనం చెప్పాను. ఇంకా ఆ తర్వాత సరే ఏంటి నీ పరిస్థితి అంటే, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడతావు అని అడిగాను. కొంగోలీస్ మాట్లాడతాడు, బురుండియన్ భాష మాట్లాడతాడు, కొంగో నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఉన్నటువంటి క్యాంప్స్ ఉన్నాయి అన్నాడు. తీసుకెళ్ళు అన్నాను. తీసుకెళ్ళాడు. కారు తీసుకున్నాం, అక్కడికి వెళ్ళాము. అక్కడ వేల మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ స్థలాన్ని చూపెట్టు అన్నాను. ఒక ఖాళీ స్థలాన్ని చూపెట్టాడు. ఆ స్థలంలోకి వెళ్ళి ఆ మట్టిని తీసుకొని ప్రార్థన చేసి చెప్పాను, ఈ స్థలం నీదే, ఇక్కడ నీకు యేసయ్య స్థలాన్ని ఇవ్వబోతున్నాడు,
నువ్వు అనాథలను పోషించాలి, ఇక్కడ స్కూల్ కట్టాలి అని ప్రార్థన చేశాను. అద్భుతం జరిగింది. స్కూల్ కట్టించడం జరిగింది. 400 మంది అనాథలను పోషిస్తున్నారు. ఆయన కింద ఇప్పుడు 20 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక చిన్న రేకుల షెడ్లో ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఇంటిలో పరిస్థితి ఏమిటి అంటే 3 బెడ్రూమ్లు ఉన్నాయి, టాయిలెట్లు ఉన్నాయి. ఆలోచన చేయండి. నేను ఉన్నప్పుడు రూమ్లో టాయిలెట్ లేదు, వీధి మొత్తానికి టాయిలెట్లు ఉన్నాయి. ఆ టాయిలెట్కి పైన గొళ్ళె ఉండదు, బయట గొళ్ళె ఉండదు. నేను లోపలికి వెళ్ళేవాడిని, మనవాడు బయట ఉండేవాడు బకెట్తో నీళ్ళు తీసుకుని. మళ్ళీ ఎవరు రాకుండా ఉండేవాడు, రెడీ అయినా అనేవాడు, బయట ఉండేవాడు. అది పరిస్థితి. ఆలోచన చేయండి. ఈరోజు ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు. అదే బురుడిలో 50 సంఘాలకు పైగా దేవుడు అనుగ్రహించాడు. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుని సొంతం కావాలి. నువ్వు నివసించే ప్రతిదీ దేవుని యొక్క సొంతం కావాలి. దేవుని యొక్క రాజ్యం నిర్మించబడటానికి నీవు నీ కుటుంబము సాధనాలుగా వాడబడాలి. ఆలోచన చేయండి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి చిన్నవి కోరుకోవద్దు, పెద్దవి కోరుకో. నా ఆలోచనకు మించినవి కావాలయ్యా, నీ ఆలోచనల్లో నా కొరకు దాచి ఉన్నవి నాకు కావాలి అని అడగాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే, నీ కళ్ళకు కనిపించనివి, నీ హృదయానికి అర్థం కానివి విస్తారమైనవి ఆయన దగ్గర ఉన్నాయి. He gives you beyond your limit. మనకి ఎలా ఉన్నది, స్కై షుడ్ బి అవర్ లిమిట్. మనం అలా కోరుకోవాలి, ఉన్నతంగా కోరుకోవాలి. ఆలోచించాలి. ఈ ప్రపంచంలో దాదాపు 220 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో నేను చర్చి కట్టించాలయ్యా అని ఒక నిర్ణయం తీసుకో. నీకేమిటి వచ్చేది? బహుమానం వస్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత బహుమానం వస్తుంది. నువ్వు ఈ దేశంలో చర్చి కట్టావు, ఇదిగో నీకు రావాల్సిన బహుమానం. నీకు దేశం గురించి తెలియకపోయినా, భాష రాకపోయినా, వెళ్ళటం తెలియకపోయినా, వెళ్ళటానికి టికెట్ లేకపోయినా అవసరం లేదు. ఆయన అన్నీ సమకూర్చేటువంటి దేవుడు. నన్ను ఎవరు పంపరా ఈ దేశాల్లో? నేనే టికెట్లు కొనుక్కొని వెళ్ళాను, నేనే వీసాలు కొనుక్కొని వెళ్ళాను. నాకెవరు చెప్పలా, సంస్థ వాళ్ళు చెప్పలా, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, ఈ పని చెప్పాను. గైడ్ లైన్స్ ఇవ్వలా, చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. Holy Spirit reveals the will of Father. Holy Spirit reveals the plan of Father. Holy Spirit reveals the guidance. He will guide you every step when you submit your life in the hands of the Holy Spirit. Lord Jesus will work with you. He is your partner. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. ఆయన మన పార్ట్నర్గా పనిచేస్తాడు. మన కళ్ళకు కనిపించడు పరిశుద్ధాత్ముడు, కానీ ఆయన క్రియలు మన ద్వారా ఆయన జరిగిస్తాడు. యేసయ్య మన ద్వారా ఆయన జరిగిస్తాడు కార్యాలు. అందుకే మనం ఇంకా ఈ శరీరంలో ఉన్నాం. వై వీఆర్ స్టిల్ అలైవ్ ఇన్ దిస్ బాడీ? బికాస్ టు ఫుల్ఫిల్ హిజ్ విల్. ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనకు ఇంకా ఈ శరీరం ఉన్నది. ఈ శరీరంలో మనం ఇంకా నివసిస్తున్నాం. ఎందుకంటే we need to fulfill his will, his plan in our lives. You are a spirit, you have a soul, you live in a body. నీవు ఆత్మవై ఉన్నావు, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నావు. శరీరానికి అంతం ఉంది, కానీ అంతము లేనిది ఆత్మ, ప్రాణం. ఇవి రెండు కలిసే ఉంటాయి. శరీరాన్ని వదిలిపెడతాయి, ఒకరోజు వదిలిపెడతాయి, వదిలిపెట్టి దేవుని సన్నిధికి వెళ్తాయి. రక్షణ పొందిన వారి ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి. మట్టితో తయారు చేయబడిన, నిర్మించబడిన ఈ భౌతిక శరీరం నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు. మట్టి నుండి నిర్మించబడిన మానవుడు మన్నే గనుక తిరిగి మన్నైపోతాడు. కానీ ఆత్మ రక్షకుడైన దేవుని సన్నిధికి, రక్షణ అనుగ్రహించిన వారి సన్నిధికి వెళ్ళిపోతుంది. కాబట్టి నిర్ణయం నీది, కార్యం చేసేది ఆయన. కాబట్టి ఆలోచించు, నిర్ణయం తీసుకో. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండును గాక. మనం విన్న సత్యాలు, పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా మనం విన్న సత్యాలు మన జీవితంలో ఫలింపచేయును గాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయనకు ఇష్టం లేనిది గర్వం, ఆయనకు ఇష్టం లేనిది ఆయన చిత్తాన్ని తిరస్కరించటం, ఆయనకు వ్యతిరేకముగా జీవించటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు ఇష్టమైనది ఏమిటి అంటే కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైనది. ఆయన కోరుకునేది, ఆయన కావాలి అని కోరుకుంటున్నారు. నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు యేసయ్య. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక నిర్ణయం చేసుకుందాం. తండ్రి, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరును గాక. యేసయ్య, నీ చిత్తము నా జీవితంలో నెరవేరును గాక. పరిశుద్ధాత్ముడా, నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి పరిశుద్ధాత్ముడా నీవే నా సహాయం అని నమ్ముచున్నానయ్యా. నేను నీ మాటనందు నమ్మిక ఉంచి ఉన్నాను. తండ్రి చిత్తము జరుగుతుంది అని నేను నమ్ముచున్నాను. కుమారుడిలో, కుమార్తెలో, భర్తలో, భార్యలో, నా కుటుంబంలో తండ్రి చిత్తమే నెరవేరును గాక అని పలుకుచున్నానయ్యా. నేను నమ్ముచున్నాను, నేను విశ్వసిస్తున్నాను. నేను కన్నీటి ప్రార్థన చేస్తాను యేసయ్యా. దేశాల కొరకు, అన్యుల కొరకు నేను కన్నీటి ప్రార్థన చేస్తాను. ఒక్కొక్క దేశములో సంఘము కట్టాలి అని ఆశపడుచున్నానయ్యా. మార్గాలు యేసయ్య నామములో తెరవబడును గాక. అనుమతులు యేసయ్య నామములో తెరవబడును గాక. వనరులు యేసయ్య నామములో తెరవబడును గాక. నువ్వు ఇచ్చిన దర్శనము నా జీవితంలో, కుటుంబము జీవితంలో, సంఘము జీవితంలో, పిల్లల జీవితంలో నెరవేరును గాక. సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుట, విశ్వాసులను యేసయ్యకు శిష్యులుగా తయారు చేయుట అభిషేకము కావాలి. మందిరాలు కట్టడానికి, సంఘాలు కట్టడానికి, ఆత్మలను సత్యములోకి నడిపించడానికి కావలసిన అభిషేకము కావాలి. అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. కుటుంబాలకు, పిల్లలకు యేసయ్య శక్తి గల నామములో అభిషేకము కలుగునుగాక. ఊహించని రీతిగా ఆశించిన దానికన్నా అత్యధికమైన ఆశీర్వాదాల చేత కుటుంబాలు ఫలించునుగాక, పిల్లలు వర్ధిల్లునుగాక, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లునుగాక, భౌతికముగా వర్ధిల్లునుగాక. అనేక దేశాలలో పిల్లలు మిషనరీస్ గా వాడబడుగాక, మిషనరీస్ గా సేవలు చేయుదురుగాక. ఆటంకాలు, బంధకాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. అపవాది యొక్క ప్రణాళిక యేసయ్య నామములో తొలగిపోవునుగాక. జీవము యేసయ్య నామములో కలుగునుగాక. స్వస్థత యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా కలుగునుగాక. సమృద్ధి యేసయ్య శక్తి గల నామములో కలుగునుగాక. సంఘ స్థాపనలు నీ ద్వారా, కుటుంబము ద్వారా జరుగునుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. సహాయకుడవు నీవే. నిత్యము నాలో మాలో ఉండి నడిపించే దేవుడవు నీవే అని నమ్మొచ్చున్నాము. నీ వాక్యము సత్యమై ఉన్నది, జీవము కలిగి ఉన్నది. సత్యమైన మార్గములోకి ప్రతి ఒక్క విశ్వాసిని నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము ఒప్పుకున్న సత్యాన్ని, విన్న సత్యాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, సత్యమునకు సాక్షులుగా జీవించటానికి తయారు చేసి నిలబెట్టి పంపుచున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధి మాతో పంపుచున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు శక్తి గల నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.